మడమ తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. మీ మాట విని అన్నదాత సుఖీభవ కాదు, ఇవాళ అన్నదాత దుఃఖీభవ అయిపోయాడు. అన్నదాత దుఃఖంలో మునిగి తేలుతున్నాడు. కారణం మీ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల రైతులు నష్టపోతున్నారు. ప్రతి పంట నష్టపోతుంది. మీరు ఏం చెప్పారు? 20,000 ఇస్తారన్నారు. మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? అది రైతును మోసం చేయటం కాదా? మీరు 12,500 రూపాయలని 13,500 చేస్తే చాలా విమర్శలు చేశారు. ఇది కేంద్రం నుంచి వస్తుంది, ఇదేదో మీరు చేసినట్టు. కేంద్రం కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సపోర్టుగా వచ్చినటువంటి పరిస్థితి. కానీ మీరు 20,000 ఇస్తానని ఎందుకు ఎగ్గొట్టారు? మీరు ఎంత ఇవ్వాలి? 21,433 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 21,433 కోట్లు. మీరు ఇచ్చిందంతా 4,600 కోట్లు ఇచ్చారు. 4,748 కోట్లు బాకీ రైతులు మోస్తున్నారు కదా. చెప్పింది చెప్పినట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి చెప్పే అబద్ధంగా రైతును కష్టాల్లో పాలు చేస్తున్నటువంటి మీరు ఇవాళ తెలుసుకోవాలి.